కొత్తగా మన స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా జాయిన్ అయ్యారు. పేరు నిధి. హాయ్ టీచర్, నా పేరు లిల్లీ. నా పేరు బద్రి మిస్. హాయ్. మీ పేరేంటి? నా పేరు బాలా. హాయ్. మిస్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నన్ను చూసారా? ఛాన్సే లేదు. నిన్నటి వరకు నేను వేరే ఊళ్ళో ఉన్నాను. కాదు, మీరు మీ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుగా ఉంది. మీరు బాగా తెలిసిన వారిలా ఉన్నారు. నా గొంతు విన్నావా? నేనైతే ఇక్కడికి రావడం మొదటిసారి. గొంతు పోలిన గొంతులు ఉండొచ్చు కదా. అలా కూడా ఉంటారా మిస్? ఉండొచ్చు బాలా. అవునా? ఓ, నా మీద చిన్న అనుమానం కలిగింది, కానీ నన్ను గుర్తుపట్టలేదు బాలా. ఓ, కొత్త గెటప్తో కొత్త పేరుతో నిన్ను పరిచయం చేసుకున్నాను. నిన్ను నా వైపుకు తిప్పుకునేలా చేసి అమ్మకి ఎలాగైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చేలా చేయడమే నా లక్ష్యం. అందుకే ఈ మారు వేషం. ప్లీజ్ డాంగ్. నిజం మాట్లాడుతున్నాను బామ్మగారు. ఇందాక నేను బ్లౌజుల కోసమని షాప్కి వెళ్తుంటే అత్తయ్య క్యాబ్లో వెళ్తూ కనిపించారు. సడన్ గా క్యాబ్ ఒక చోట ఆగింది. అత్తయ్య కనిపించలేదు. ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా హాస్పిటల్ కూడా లేదు. ఊర్వశి, పెద్దవాళ్ళని ప్రశ్నించడం ఏంటి? ఆయన అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందో నీకు చెప్పాలా? పెద్దవాళ్ళని నిలదీస్తున్నావేంటి? అది కాదక్క, నా డౌట్ క్లారిఫై చేయమని చెప్తున్నాను. దాంట్లో తప్పే ఉంది. మాటలు జాగ్రత్తగా రాని ఊర్వశి. అత్తయ్య ఎక్కడికి వెళ్లారో ఏంటో ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏంటే సోదా ఇది? ఊర్వశి నిన్ను చూసిందంట. హాస్పిటల్ దగ్గర కాకుండా ఎక్కడో దిగేవని చెప్తుంది. అసలేమైంది? అది అత్తయ్య. చెప్పు. బామా, ఈ ఊర్వశి ఏదేదో మాట్లాడుతుంది. ఊర్వశి, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు చూసావా? చూశాను ఫణి. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. అమ్మాయి చూశాను అని చెబుతుంది కదరా. అయినా వదినా, నువ్వు కారులో దిగటం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళావు? అది చెప్పండి వదినా. నేను చెప్తాను. హాయ్ డాడీ. నాకు కాల్ చేసి చెప్తే క్యాబ్లో వద్దు, నేనే తీసుకెళ్తానని చెప్పి ఒక ప్లేస్లో దిగమని నేనే చెప్పాను. ఆ తర్వాత నేనే వచ్చి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాను. అందరూ ఏంటి ఏదో పెద్ద రహస్యంలాగా ఏదో జరిగిపోయినట్టు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు.
వాసు వచ్చి చెప్పాడు కదా. అమ్మా ఊర్వశి, ఇప్పుడైనా అర్థమైంది కదా? అయినా యశోదా, అందరూ అడుగుతుంటే వాసుదేవ్తో వెళ్ళానని చెప్పొచ్చు కదా. అది కదా అత్తయ్య గారు. ఏం మాట్లాడుతుంది? అసలు మాట్లాడే అవకాశం ఇచ్చారా? అందరూ ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా. సరే, అదంతా వదిలేసేయండి. రేపు మనకి భూమి పూజ ఉంది. అమ్మా త్రిపుర, అన్ని ఏర్పాట్లు చేశాము. ఉదయాన్నే ముహూర్తం టైంకి అందరూ అక్కడ ఉండాలి. సరే యశోదా, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తీసుకురా. అత్తయ్య ఎందుకు అలా ఉన్నారు? సంథింగ్ రాంగ్. ఏదో జరుగుతుంది. అత్తయ్య ఏమో అక్కడ మిస్ అయింది. తర్వాత మామయ్య వచ్చి నేను అత్తయ్యని తీసుకెళ్లాను అంటున్నారు. అసలేం జరుగుతుంది?